And I want to ask you a mental condition when you are doing these serials, అంటే మార్నింగ్ అండ్ నైట్ చేస్తున్న టైంలో అంటే లైక్ ప్యాకప్ ఎప్పుడో ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ లైఫ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, ఒక రిలేషన్ ఉంటుంటే బాగుంది అనిపిస్తుంది, వీ హ్యావ్ అంటే వీ వాంట్ వన్ షోల్డర్ కదా, అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ట్యాకిల్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే దేర్ ఆర్ టైమ్స్ ఎప్పుడు యూనో ఫర్ ఎగ్జాంపుల్ నౌ దట్ ఐ హ్యావ్ కోల్డ్ ఇది అయ్యో ఇంట్లో ఉంటే బాగుండేది, కొంచెం రెస్ట్ తీసుకుని ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. డెఫినెట్లీ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో బట్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేనేం చెప్తానంటే, దో వీ హ్యావ్ దిస్ స్ట్రెస్ఫుల్ షూట్ ఆర్ సంథింగ్, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత స్ట్రెస్ అయినా ప్యాకప్ టైం ఇంకా మించి ఇంకా ఎక్కువ టైం చేసిన ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ స్టిల్ ఓకే, అట్లీస్ట్ మనకి నచ్చిన ప్యాషన్లో మేము ఉన్నాము, మేము అది చేస్తున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బట్ యాజ్ యూ సెడ్, డెఫినెట్లీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ వేర్ ఫ్యామిలీని మిస్ అయి ఉంటా, అండ్ యునో అయ్యో తొందరగా ప్యాకప్ అయితే బాగుండు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనిపించిన రోజులు ఉన్నాయి. బట్ you can't help. We have to go through all this. ఇప్పుడు ఇంటి గుట్టు అండ్ ఇది జీలో చేశారు కాబట్టి ఓపెన్గా చెప్పండి, స్టార్టింగ్ డేస్లో ఎవరో ఒకరు, అంటే నేను చెప్పద్దు, ఒక కో డైరెక్టర్ ఆర్ ఎల్స్ ఎవరో ఒకరు, ఒక మేకప్ ఆర్టిస్ట్, సమ్మన్ ఎవరో ఒకరు స్టార్టింగ్ డేస్లో, ఇప్పుడంటే మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా? చేశాను. ఒక్క ప్రాంప్టర్ యాక్చువల్లీ నేను ఏం చేసేదాన్ని అంటే, నాకు బికాస్ నేను ఇంటిగుట్టులో సీనియర్స్తో వర్క్ చేసేదాన్ని కాబట్టి నాకు వర్డ్స్ అంత పలకడం రాదు అన్నమాట. సో అప్పుడులో నేను వాళ్ళు తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్లో రాసుకునేదాన్ని. సో నాకేంటి ఫస్ట్ ప్రాంప్టర్ ఎక్కడున్నారు అని చూసేదాన్ని. ప్రాంప్టర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మీరు చెప్పండి నేను రాసుకుంటాను చెప్పాను. సో ఫస్ట్ నాకు తెలీదు ప్రాంప్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి అని. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ చాలా, ఆయన యాక్చువల్లీ నాకు వాయిస్ నోట్ కూడా పెట్టారు, ఈ డైలాగ్ మేడం ఇది నెక్స్ట్ అని. నెక్స్ట్ వచ్చి మారాక ఒక ప్రాంప్టర్ వస్తే ఆయన నేను రాసుకోవాలండి మీరు చెప్తారా అని, అది నాకు తెలియదు, నాకు అప్పటికే తెలీదు ఎలా అడగాలో అని కూడా నాకు తెలీదు తెలుగులో. సో నేను ఒకరితో హెయిర్డ్రెస్సర్తో అడుగు ఒకసారి అని అడిగితే, ఇంకా ఎన్ని రోజులు ఇలానే, దట్ వాజ్ లైక్ 3-4 days ఆఫ్ మై షూట్ అంతే, నేను ఎక్కువ రోజు కూడా చేయలేదు. సో ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, ఇలా ఇంగ్లీష్లో అంతా రాసుకోవడం మేము ఇలా చెప్పడం అదంతా కుదరదు అనేసారు. ఐ వాజ్ లైక్ ఓకే. అప్పుడులో యూ డోంట్ నో హౌ టు రియాక్ట్, అండ్ మోస్ట్లీ నేను రియాక్ట్ అవ్వాలి అని కూడా అనుకోను. చాలా సీరియస్ గానే ఉంటారు ఈ మాట, మీరైతే దాన్ని చాలా లో చేసి చెప్తున్నారు కానీ బట్ చాలా సీరియస్ గానే చెప్పారన్నమాట. అంటే మీరు అది ఫన్నీగా చెప్పినా ఒక్కొక్కసారి సమ్వేర్ ఇట్ విల్ హర్ట్ యు. మేము ఒక స్టేట్ ఇంకో స్టేట్కి వచ్చి వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఇట్ అన్నప్పుడు, ఇఫ్ యూ ఎంకరేజ్ మీ లిటిల్, నేను సరే ఇంకా తొందరగా నేర్చుకోవాలి అనేది ఉంటుంది. సో అలా జరిగితే సరే ఓకే ఇంకా నేను అక్కడికే వదిలేసా. తర్వాత స్క్రిప్ట్ ప్రింట్ ఇచ్చేస్తే పాపం నేను వేరే హెయిర్ డ్రెస్సర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి నేను రాసుకొని ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. దెన్ లేటర్ కమ్ ఐ విల్ గివ్ యూ ప్రాంప్టింగ్. సో రాయడం నాకు రాదు, చదవచ్చు, బికాస్ చదువుతారు అంటే మొత్తం పోయినా అట్లీస్ట్ ఒక 60% అయినా చదవచ్చు, బికాస్ కొన్ని వర్డ్స్ సిమిలర్ గా ఉంటాయి. రాయడం తెలుగులోనే మా తెలుగు వాళ్ళకి చాలా మటుకు అది పలకడం కష్టం ఉన్నాయి కొన్ని చాలా విషయాలు. ఇట్స్ ఓకే బట్ అప్రిషియేటబుల్. థాంక్యూ. సో ఫైనల్ గా వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? నిండు నూరేళ్ల సంవత్సరంలో 300+ అయింది. ఇప్పుడు తనకు కూడా తెలిసింది మీరు ఎక్కడో లవ్ చేస్తున్నారు అమర్ని అని చెప్పేసి, తను కూడా పొసెసివ్ ఫీల్ అవుతుంది. ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను, డూ వాచ్ నిండు నూరేళ్ల సంవత్సరం at 7 PM ఓన్లీ ఆన్ జీ తెలుగు. అప్పుడు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. అండ్ ZEE5 లో కూడా మా సీరియల్ని మీరు చూడొచ్చు. సో ప్లీజ్ టు వాచ్ ఇట్ ఆన్ ZEE5 ఆల్సో. జీ తెలుగులో చూసి మళ్ళీ ZEE5 లో చూడండి. Thank you, that's it. Thank you. So this is Rajamahee signing off.